సమాజాన్ని ఒక విభజించి పాలించనే ఒక స్థితికి ఇలా మోడీ గారి యొక్క గెలుపు, ఒకవేళ 400 సీట్లు వస్తే మోడీ గారి యొక్క దుర్మార్గమైన ఆలోచన, దురాలోచన అదని చెప్పి అలా చెప్పక తప్పదు. ఇవాళ మోడీ గారు అంటారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇవాళ మీ ఇళ్లలో ఉన్న ఆస్తులను తీసుకుపోతారు, మీ మంగళసూత్రాలు తీసుకుపోతారని చెప్తండి. అలా ఈయనకి ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉందా? పెద్ద మనిషిని మాట్లాడకూడదు, కానీ వీరికి ఏమన్నా ఆలోచనతో మాట్లాడుతాను అని నేను అంటుంది. అలా కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చేసింది అంటే, ఇలా దేశ స్వతంత్ర పోరాటంలో బీజేపీ పార్టీ అనే పదమే లేదు. అలా బీజేపీ ఎక్కడ దేశ స్వతంత్ర పోరాటంలో మీరు పాల్గొంటే, దేశంలో ఉన్న ఎవరైతే ఇలా సబ్బండ వర్ణాల పోరాటంలో పాల్గొన్నారో వాళ్ళ హక్కుల గురించి తెలిస్తే, వాళ్ళ యొక్క సమస్యల గురించి మీకు తెలుస్తుంది. అలా కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇవాళ మీరు అందరు కూడా భారత మాత అంటారు. భారత మాతను తీసుకొచ్చింది ఎవలే? కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి విముక్తి కలిగించి, భారతదేశం ఉండాలని చెప్పి భారతదేశాన్ని సృష్టించి స్వతంత్ర పోరాటం చేసి ఇంగ్లీష్లకు ఎదురంగా ఇవాళ భారతదేశాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీ బంగారం దోసుకుంటుందట. ఆ స్వతంత్ర పోరాట సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నెహ్రూ గారి తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు ఎంత బంగారాన్ని ఇచ్చి ఉంటాడు స్వతంత్ర సమరంలో పాల్గొనడానికి. ఇందిరాగాంధీ కూడా తన బంగారాన్ని ఇచ్చింది. ఆఖరికి వస్తే ఇవాళ చెప్తాడు మంగళసూత్రాలు లాక్కుంటారని చెప్పి, కానీ దేశ భవిష్యత్తు కోసం సోనియా గాంధీ తన మంగళసూత్రాన్ని ఇచ్చింది, రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయిండు. అటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా ఇవాళ మోడీ గారు మాట్లాడుతుంది. ఇవాళ ఇక్కడ ఉన్న బీజేపీ పెద్దలు మాట్లాడుతుంది. ఇవాళ వాళ్ళకు మొన్నటిదాకా సిరిసిల్ల ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ గారికి సిరిసిల్లలో ఉన్న పద్మశాల బతుకులు గురించి తెలవలే. జిఎస్టీ విధించినప్పుడు ఇది మన సిరిసిల్ల ప్రాంతంలో నేతల మీద ఈ భారం పడుతుందని తెలవలే. ఐసిఐసిఐ లెంబార్డ్ నుంచి ఇవాళ వాళ్ళకి కావాల్సిన భీమాని ఎత్తిపేసినప్పుడు వాళ్ళకి వీళ్ళ గురించి తెలవలే. ఇవాళ ఇక్కడ నుంచి పార్క్ తగిలిపోతుంటే, టెక్స్టైల్ పార్క్ తగిలిపోతుంటే పెదములు కూడా ఇప్పని బండి సంజయ్ గారు ఇవాళ కేటీఆర్ గారు శివరాజకీయాలు చేయడానికి సిరిసిల్లకు వస్తుంది. ఇవాళ ఆ పాపం నీది కాదా అని చెప్పి ఇలా కేటీఆర్ని అడుగుతున్నా, ఆ పాపంలో భాగస్వామి మీది కాదా అని చెప్పి ఇలా బండి సంజయ్ని అడుగుతున్నా. ఈ 5 సంవత్సరాలు నీ పెదవులు ఎందుకు పెగలలేదని చెప్పి నేను బండి సంజయ్ని అడుగుతున్నా. ఇవాళ ఈ 5 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాల అప్పులు నువ్వు ఎందుకు ఇయ్యలేదని చెప్పి నేను కేటీఆర్ని అడుగుతున్నా. ఇవాళ పాపం మీదైతే నెపం మా మీద వేస్తారా మీరు? ఈ పాపాలకన్నిటికి కూడా ప్రాయచిత్తంగానే మీరందరూ కూడా ముక్కులు నేలకు రాయాలి. ఇలా ఓట్లు అడగాలంటే ఇక్కడ మేమే పాపం చేసినాం, మేమే కలంకులం అని చెప్పి మీరు తప్పొడి అలా క్షమాపణ చెప్పి ఓట్లు అడగాలి తప్ప ఇలా మీదికి బుకాయింపు దూరంలో ఎదురుదాడి చేసే విధంగా ఇలా మీరు ప్రయత్నం చేస్తుండే. అలా ఎప్పుడు బీజేపీకి అవసరం పడ్డా మీరు ఉపయోగపడ్డారు తప్ప నిన్ను ఏ విధంగా కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడలే. ఇవాళ నీవు అంతకుముందే మోడీ గారు ఇవాళ ఆలోచించి చెప్తున్నట్టు నీకు గత సంవత్సరమే మీరు చెప్పింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చ తప్పింది అని చెప్పి కేసీఆర్ అన్నది వాస్తవం కాదా అని చెప్పి నేను అన్నా. రాజ్యాంగాన్ని మార్చడం అంటే తెలంగాణ ప్రాంతంలో 85 నుంచి 88% మంది దళిత బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, గిరిజనులు ఉంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఏదైతే అన్ని సబ్బండ వర్ణాలకు కూడా మంచిగా వాళ్ళు అభివృద్ధి చెందాలి, వాళ్ళు ఈ సమాజంలో తలెత్తుకొని తిరగాలని చెప్పి వాళ్లకు అనేకమైన హక్కులను కల్పించారు. హక్కులను ప్రజలకు ఇచ్చిండ్రు, బాధ్యతలను అధికారులకు ఇచ్చిండ్రు, రాజకీయ నేతలకు ఇచ్చిండ్రు. మన రాజ్యాంగంలో ఎక్కడ కూడా అధికారాలు లేవు. అధికారులు ఇలా ఐఏఎస్లకు కానీ ఐపీఎస్లకు కానీ అలాగే మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ భారత రాజ్యాంగం అధికారం ఇయ్యలే, బాధ్యతలు ఇచ్చింది. రాజ్యాంగం బాధ్యతలనేమో పరిపాలించే వాళ్ళకి ఇస్తే హక్కులనేమో ప్రజలకు ఇచ్చింది. అలా ఆ హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనకిచ్చింది. ఇవాళ మీకు హక్కులను, ఈ బాధ్యతలను మీరు అధికారంగా భావించి మీ అధికారం కళ్ళకు ఎక్కి మదమెక్కి ఇవాళ అధికారులతోని మీరు అనేకమైన పనులు చేస్తూ ఆ అధికారం మదమెక్కింది కాబట్టి కేసీఆర్ గారు మొన్న అన్నారు ఇవాళ రాజ్యాంగాన్ని మారుస్తున్నారు. ప్రజలేం చేసిండ్రే? నిన్నే మార్చేసిండ్రు. అవునా కాదా? ఇవాళ అదే విధంలో దేశ ప్రధాని మోడీ గారి అసహనానికి గురైపోతుంది. అలా 1-2 విడతల్లో ఎలక్షన్లు అయినాయి దేశవ్యాప్తంగా.
ఇవాళ ఇవాళ వారికి అన్ని ఫలితాలు కూడా ప్రతికూలంగా వస్తుంది. దాన్ని చూసి మోడీ గారికి కూడా అసహనానికి గురై ఇవాళ అనేకమైన మాటలు మాట్లాడుతండి. ఇవాళ ఏమన్నంటే ముస్లిం రిజర్వేషన్లు పోతాయి, ముస్లింలు మీ ఆస్తులు దోసుకుపోతారు, ఎక్స్రే మిషన్లు పట్టుకొస్తారు, మీ మంగళసూత్రాలు పోతాయి అంటే ఒక దేశ ప్రధాని మాట్లాడే విధానమాన్ని నేను అంటుంది. అలా అది ఎంత అగౌరవం. ఇవాళ దేశ ప్రధాని అనే పదవికి అది వన్నదేవలసిన ప్రధానమంత్రి కుచితమైన రాజకీయ కుళ్ళు స్వభావాలతోని ఏ విధంగా మాట్లాడుతున్నా మీరు అందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఇది 400 సీట్లు ఇస్తే 400 సీట్లు ఇస్తే ఏదైతే విచ్చలవిడితనంగా నా ఇష్టారాజ్యంగా నేను పనులు చేసుకోవచ్చు, నేను ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న అనేకమైన ఆస్తులను కొల్లగొట్టుకుంటూ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి కూడా కూలుస్తూ నేను ఏ విధంగా ఆదాని అంబానీలకు ఎవరిదానికి ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఇక ఇప్పుడు నన్ను అడిగేటోడు ఎవడు 400 సీట్లు ఉన్నట్టయితే నేను రాజ్యాంగాన్నే మారుస్తా అన్న ఒక దురాలోచనతోని దుర్మార్గమైన ఆలోచనతోని ఇలా మోడీ గారు బయలుదేరింది. ఇవాళ రిజర్వేషన్ సిస్టమ్ నుంచి మొదలుకుంటే ఇవాళ మీరు పోతాను చాలా మంది ఓట్ల పెట్టకపోతాను. ఇవాళగా ఏడిపోతున్నారు అంటే పొద్దున లేవగానే ఎండాకాలం కదా పనికి పథకం దగ్గరకు పోయి చల్లగా మరి ఏమిస్తాను కూల్ డ్రింకులు పట్టుకపోతాను. ఇవాళ థమ్స్అప్ బాటిళ్ళు, లిమ్కా బాటిళ్ళు, స్ప్రైట్ బాటిల్ పట్టుకపోయి ఆడ పోతాను. వాళ్ళకు చల్ల ప్యాకెట్లు పట్టుకపోతాను. కానీ ఆ పనికి పథకం ప్రవేశపెట్టింది ఎవరే? కాంగ్రెస్ పార్టీ పెట్టింది. సిగ్గుండాలే పోయి అడిగి పోయి ఓట్లు అడగడానికి. పని దినాలు తగ్గించును మీరు. ఆ పని దినాలకు పైసలు వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నది, వాళ్ళ పైసలు వాళ్ళ కష్టాన్ని వాడుకున్నది. ఆలస్యం చేసుకుంటూ ఇచ్చింది డబ్బులు, 2 నెలలకు 3 నెలలకు గుడియాలే డబ్బులు. ఇటువంటి పనికి మాలిన రాజకీయ నాయకులు ఇవాళ మళ్ళీ పోతారు. ఇవాళ ఏం ముఖం పెట్టుకుని ఇలా ఓట్లు అడుగుతానని చెప్పి నేను అడుగుతున్నారు వీళ్ళందరూ కూడా. ఇలా తెలంగాణ ప్రజలతో పాటు దేశవ్యాప్త ప్రజలందరూ కూడా ఇలా ఒకటే అనుకున్నారు. ఇవాళ దేశానికి రక్ష ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దళిత బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నది, రిజర్వేషన్ సిస్టాన్ని ఇచ్చింది, పేదలకు భూములు పంపిణీ చేసింది. ఇవాళ కూడు గూడు గుడ్డ అనే నినాదంతో అనేక మందికి ఇల్లు ఇచ్చింది. ఇవాళ దాంతో పాటు ఉద్యోగాలు ఇచ్చింది. ఇవాళ ఈ దేశంలో నవరత్నాలను నిర్మించింది, అనేకమైన ప్రాజెక్టులు కట్టించింది. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది ఇవాళ. కాబట్టి దేశవ్యాప్తంగా ఇలా ఏదైతే గాలి ఇలా ఇండియా వైపు వస్తుంది, అలా అంటే ఇండియా కూటమి వైపు వస్తుంటే ఇలా బెంబేలెత్తి ఇలా అనేకమైన అసహనమైన ప్రసంగాలు చేస్తుండ్రు. ఇలా అపవాదపూరితమైన ఆరోపణలు చేస్తుండ్రు. ఇలా వీళ్ళందరూ కూడా ఇవాళ ఇటువంటి ఇంకా నిన్న మొన్న ఇక లోకల్కి వస్తే నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, నిన్న ఆడోడు ఈడోడు మాట్లాడుతున్నాట. వాళ్ళకి దీంతో సంబంధం ఉందో నాకేం అర్థమైతే లేదు. వాళ్ళకి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు. మొన్న మాట్లాడిన వాళ్ళకి కొంతమందికి సిరిసిల్ల జిల్లా ఉద్యమంతో సంబంధం లేదు వాళ్ళకు. ఆ రోజు సమైక్య రాష్ట్రం అని మాట్లాడిన సన్యాసులు మొన్న అసలు సిరిసిల్ల జిల్లానే వద్దన్న సన్యాసులు, ఇక్కడ ఉన్న వనరులను దోసుకొని ప్రకృతి ఇచ్చిన సంపదను దోసుకొని బతికే సన్యాసులు వాళ్ళు ఉద్యమం పోతుంది. ఎవరు చెప్పినా జిల్లా వద్దని నీకేమైనా కలగన్నావా? ఇలా ఓట్లు రావని చెప్పి తెలిసి మళ్ళీ కొత్త డ్రామా ఇది. ఇటువంటి డ్రామాలను ఎందుకంటే మీ కేసీఆర్ చెప్పిన మాటలు ఎవరు నమ్మలే. ఇని అందరికి కూడా మోసపోయినామని తెలిసిపోయింది. ఇక్కడ ఉన్న రామారావు చెప్పింది ఎవరు ఇల్లే. ఇవాళ మీరు బయలుదేరతాడని వింటాడా? ఇవాళ తెలంగాణ సిరిసిల్ల జిల్లా వద్దని చెప్పిండు స్వయంగా మీ మంత్రి గారు. వద్దని చెప్తే సిరిసిల్లలోని ఆడబిడ్డలు ముక్త కంఠంతో సిరిసిల్ల ప్రజలందరూ కూడా ఒక్కటై పోరాడి సిరిసిల్ల జిల్లాని తెచ్చుకున్నారు. నువ్వు వద్దన్న తెల్లారి ఇక్కడ జిల్లా వచ్చింది. నీ మెడలు వంచిండ్రు, నీ పైన అనేకమైన నిరసన కార్యక్రమాలు చేపట్టిండ్రు. ఇవాళ గురువింద సామెతలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకుంటే మంచిది. ఇలా వాళ్ళ ఏకదైతంతా ఒకటే, ప్రకృతి వనరులు దోచుకోవడం ఆగిపోయింది. ఇలా మా ఉనికిని మేము కాపాడుకోవాలి అనే ఒక కుటిల ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు.